కువైట్ కి డెలివరీ కంపెనీలో ఎవరు రావద్దు అని చెప్పి కువైట్ లో స్కామ్ జరుగుతుంది అని చెప్పింది. ఎందుకంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం అయిపోతుంది నేను ఎందుకు చెప్పినాను. ఇప్పుడు నేను ఉన్న ఏరియా వచ్చేసి మామూలుగా నేను డ్యూటీలు చేస్తా. ఈ ఏరియాలో రెస్టారెంట్ ఎక్కువ ఉన్నాయి, అందుకోసం నేను ఇక్కడ రెస్టారెంట్ ఎక్కువ ఉన్న చోట మనం డ్యూటీ చేస్తే ఆర్డర్లు అన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ 2 కార్లు ఈ పార్కింగ్ కాదు, వెనకాల ఉన్న మొత్తం రెస్టారెంట్ కొంచెం ముందు సైడ్ లో ఉంది కదా బైక్, అక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి పార్కింగ్ మనకి ఎక్కడైనా పెట్టుకో. వెనకాల ఉన్న ఈ మొత్తం రెస్టారెంట్ మనకి అన్ని ఆర్డర్లు వస్తాయి. కానీ ఇక్కడ పార్కింగ్ అనేది అస్సలు మనకి దొరకదు, ఛాన్సే లేదు. మళ్ళీ ఇక్కడ తీసుకోండి, చక్కగా నిలబడినా కదా ఈ బండిలో ఈ పార్కింగ్ కాదు, నో పార్కింగ్. అక్కడ నిలబడితే ఫైన్ అనేది వేసేస్తాడు పోలీసు. రెస్టారెంట్ చుట్టూ మనం ఎక్కడ బండి నిలబడినా కూడా ఫైన్ అనేది. ఈ వీధిలో చూడండి, ఈ వీధిలో నిలబడితే ఇంకా చెప్పలేం అసలు నో పార్కింగ్. ఇది మొత్తం నో పార్కింగ్. ఇక్కడ నిలబడిన కార్లని వచ్చేసి కోటి కార్లు నో పార్కింగ్ లో పెట్టారు. అలాగైతే ఏం కాదు, ఫైన్ లో పడినా కూడా 5 దినాలు 10 దినాలే. పాపం నా ముందు ఒకడు పోతున్నాడు చూడండి, కార్ డ్రైవర్ పోతున్నాడు, ఆర్డర్ ఏమో పడింది, పార్కింగ్ అయితే లేదు, వెతుకుతూ ఉన్నాడు. అసలు వెనక పార్కింగ్ లేదు. నేను ముందు చూపించాను కదా, కొంచెం అదే పార్కింగ్ అక్కడ పెడితే మనకి ఫైన్. కానీ అక్కడ మనకి 100% పార్కింగ్ దొరకదు. ఎప్పుడూ ఒకసారి అదృష్టం బాగా దొరకదు. ఈ పక్క చూడండి, లెఫ్ట్ సైడ్ లో తర్వాత అతను కార్ పెట్టినాడు, అతను ఫైన్ పడిపోతుంది పోలీసు. ఇంకా పోలీసు వస్తే గనక ఫైన్ అనేది వేసేస్తారు. చూస్తున్నారు కదా, మొత్తము పార్కింగ్ అనేది లేదు. వెనకాల కోయిటోల్ కార్ పెట్టుకుంటారు. మనకి ఆర్డర్ ఏం చేస్తామంటే 5 నిమిషాలు ఇక్కడ నిలబడుకొని పోయి సార్ అని బండి ఆన్ లో పెట్టిపోతాం మనము. అయినా కూడా ఫైన్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫైన్లు వేస్తున్నాం. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుందా, ఆ బిల్డింగ్ ముందు నుంచి నేను వీడియో మొత్తం చూపిస్కొస్తుండా. ఆ బిల్డింగ్ ముందు అయితే కొంచెం పార్కింగ్ ఉంది అంతే, అది దొరకదు. నేను 10 నిమిషాల ముందు ఇక్కడ పెట్టిపోయిన బండి నాకు ఫైన్ వేసినాడు 5 దినాలు. స్కామ్ ఏమంటే ఇందులో మీరు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదబ్బా.